ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం శుక్ల పౌర్ణమి తిథి నాడు అనగా 3వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం సంభవిస్తోంది. ఈ రోజు మఖా నక్షత్రం ఉదయం 7:32 వరకు మాత్రమే ఉంది. తదుపరి పుబ్బా నక్షత్రం చొరబడింది. అంటే ఈ గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది పుబ్బా నక్షత్రంలో సంభవించింది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినా కూడా సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత 6:20 నుండి 27 మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం యొక్క స్పర్శకాలం మధ్యాహ్నం 3:20 మధ్యకాలం సాయంత్రం 5:03 చంద్రోదయం 6:09 సాయంత్రం. అలాగే గ్రహణం యొక్క మోక్షకాలం సాయంత్రం 6:47. అయితే ఈ గ్రహణ దోషాలు ఏ నక్షత్ర జాతకులకు ఉన్నాయంటే సింహరాశి వారికి ఈ గ్రహణ దోషాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మఖా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల జాతకులు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల జాతకులు, అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం సంబంధించిన జాతకులు కూడా ఈ యొక్క గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎందుకంటే ఈ సింహరాశి వారికి ఈ విశ్వావసరాల సంవత్సరం 2026 మార్చి 18వ తారీఖు వరకు కేతువు జన్మంలో సంచరిస్తున్నాడు. కేతువు అనేటువంటి వాడు కాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాడు. కాళ్ళ సంబంధించిన వ్యాధులు గాని ప్రమాదాలు గాని లేదా ఎక్కువగా తిప్పుతూ ఉండడం గాని చేస్తూ ఉంటాడు. గ్రహాలు మనకి కనిపించవు, వాటి లక్షణాలు మనకి తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా నియమాలు పాటించి తీరాలి. అలాగే వీళ్ళతో పాటుగా ఆరుద్ర, విశాఖ, శతభిష మరియు పూర్వపాద నక్షత్ర జాతకులు కూడా గ్రహణం యొక్క నియమాలు పాటించి తీరాలి. ఎందువలన అంటే ఈ రోజు అంత యోగదాయకంగా లేదు, మృత్యు యోగం కాబట్టి. అంటే భయపడవలసిన అవసరం ఏం లేదు, నియమాలు పాటించి దానాలు ఇచ్చుకుంటే మంచిది. అయితే ఈ గ్రహణ దోషాలకు ఏ దానాలు ఇచ్చుకోవాలి అంటే సింహరాశికి సంబంధించినటువంటి మఖ, అలాగే పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సంబంధించిన జాతకులు, వీరే కాకుండా ఆరుద్ర, విశాఖ, శతభిష మరియు పూర్వపాద నక్షత్ర జాతకులు వీరందరూ కూడా చంద్రుడి నిమిత్తం స్వయం పాకం, ఒక వెండి చంద్రుణ్ణి, అలాగే సర్పాలని, వీటితో పాటుగా కేతుగ్రహానికి సంబంధించి కేజింపావు ఉలవలు సద్బ్రాహ్మణునికి దానం ఇచ్చుకోవడం మంచిది. కాబట్టి ఈ విధంగా తెలిసినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చంద్రగ్రహణానికి సంబంధించిన నియమాలు పాటించుకోండి, తోచినటువంటి దాన ధర్మాలు చేసుకోండి, ధర్మబద్ధంగా జీవించండి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.